నమ్మడు. ఏం చేస్తే నమ్ముతాడో? నా చేత్తో నేనే గొంతు పెసుక్కుని చచ్చిపోతే అప్పుడైనా నమ్ముతాడేమో. సింధు వదులు, ఏంటి పిచ్చివని? ఇంకేం చేయను? నిజంగా నేను మారిపోయానని బావని ఎలా నమ్మించును? ఎలా? సింధు, వాడేదో కోపంలో అన్నాడులేవే, బాధపడకు. కోపంలో కాదు, కావాలనే అన్నాడు. నన్ను బావ ఇంకా అర్థం చేసుకోవట్లేదు. సింధు, నిన్ను బావ అర్థం చేసుకోకపోతేనే నేను అర్థం చేసుకున్నాను, నువ్వు పూర్తిగా మారిపోయావు అని. అత్త, నిజంగా? నిజంగానే పిచ్చిమొహమా. రక్త సంబంధం తెంచుకుంటే తెగిపోయేది కాదు. కోడలివి కాకపోయినా నువ్వెప్పటికీ నా మేనకోడలివే. థ్యాంక్ యూ అత్త. కనీసం నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు. నాకంతే చాలు అత్తయ్య. కోడల్ని కాకపోవడమేంటత్తా? ఈ మేనకోడలే నీకు కాబోయే కోడలు. పెళ్లి పందిట్లో బావ 3 ముళ్ళు వేయబోయేది ఆ స్వప్న మెడలో కాదు, ఈ సింధు మెడలో. బెనర్జీ, హలో సార్. హలో బెనర్జీ. ఏంటి బెనర్జీ అలా డల్గా ఉన్నావేంటి? ఏం లేదు సార్. పర్లేదు చెప్పు. నేను మీ రాంప్రసాద్కి బెస్ట్ ఫ్రెండ్ని. నాతో చెప్తే మీ సార్తో చెప్పినట్టే. ఏంటి సమస్య? సమస్య అంతా మా సారే సార్. బెనర్జీ? అవును సార్. నేను మా వర్కర్స్ అందరం కలిసి ఫ్యాక్టరీని రీఓపెన్ చేయాలని ఎన్నో కలలు కన్నాం. కానీ ఏమైంది? ఫ్యాక్టరీని మళ్ళీ తిరిగి తెరవడానికి కావాల్సిన డబ్బు నేను ఇస్తానని చెప్పాను కదా. మీరెంతో ఉదారంగా ఆఫర్ ఇచ్చారు. కానీ మా రామ్ నిరాశలో కూరుకుపోయి అందుకోవడానికి సిద్ధంగా లేడు. అంటే? నా వల్ల కాదు అంటున్నాను. ఇప్పుడు నేనున్న స్థితిలో బిజినెస్ గురించి ఆలోచించే శక్తిని పూర్తిగా కోల్పోయాను అంటున్నాను. నన్ను వదిలిపెట్టండి. నా కర్మానికి నన్ను వదిలిపెట్టండి. అంతే సార్. నేను మా వర్కర్స్ ఎంత చెప్పినా వినట్లేదు. ఓ, అర్థమైంది. డోంట్ వరీ బెనర్జీ, రామ్ నేను ఒప్పిస్తాను. సార్ నేను చెప్తున్నాను, మూతపడ్డ మీ ఫ్యాక్టరీ మళ్ళీ తెరుచుకుంటుంది. రాంప్రసాద్ సారథ్యంలో మళ్ళీ లాభాల్లో నడుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఊసర వెళ్ళి తన ఫ్రెండ్ ముందోలాగా నా ముందొకలాగా రంగులు మారుస్తూ నాటకాలు. ఛే! రామ్, కళ్యాణ్ రారా. రామ్, ఏంటి నువ్వు చేస్తున్న పని? కూర్చో. బెనర్జీ వాళ్ళతో ఫ్యాక్టరీని తెరవనని చెప్పావాట? అవును. ఏంటి అవును? ఆ రోజు నా ముందే ఫ్యాక్టరీ తెరిచేందుకు ఒప్పుకున్నావు కదా. నేను హెల్ప్ చేస్తాను అంటే ఫ్రీగా కాదు, అప్పుగా తీసుకోవడానికి కూడా సరే అన్నావు కదా. ఇంతలోనే ఏమైంది? ఎస్ అన్న నువ్వే
ఎందుకు నో అంటున్నావు? అది కాదు కళ్యాణ్. ఇంకేం చెప్పొద్దు. నువ్వు ఫ్యాక్టరీ తెరుస్తున్నావు, దట్స్ ఆల్. నీకు ఇస్తానన్న డబ్బుకి చెక్ను రెడీ చేసి ఉంచాను. రేపు పొద్దున్నే వచ్చి తీసుకెళ్ళు. ప్లీజ్ దయచేసి నన్ను అర్థం చేసుకో. ఇప్పుడు నా మనసేం బాగోలేదు. ఓకే, ఇప్పుడు బాగోలేదు. ఎప్పుడు బాగుంటుందో చెప్తావా? నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ఎప్పుడు? కళ్యాణ్, చూడరా, ఏదైనా రోడ్డుకి డెడ్ ఎండ్ ఉండొచ్చేమో, కానీ మనిషి జీవితానికి డెడ్ ఎండ్ అనేదే లేదు. డెత్ అనేది వచ్చేదాకా. అంతా అయిపోయింది, ఇంకేమీ లేదనుకుని ఆగిపోతే బతుక్కి అర్థమే ఉండదు. ఆగిపోయిన చోటు నుంచే టర్న్ తీసుకుని ప్రయాణం మొదలు పెడితే మరో దారి కనబడుతుంది. ఈ ప్రపంచం ఎంత విశాలమైనదో అర్థమవుతుంది. మాటలు చెప్పినంత తేలిక కాదు బాధను భరించడం. బాధ? ఎవరికి లేదు ఈ ప్రపంచంలో బాధ? బాధపడ్డానికి ఒక జన్మ కావాలనుకుంటే 7 జన్మలు చాలు. ఎన్నో వేల జన్మలు కావాలి. బాధపడుతున్నాను అంటూ బాధ్యతలను మర్చిపోతే మనల్ని పుట్టించిన ఆ భగవంతుడు కూడా క్షమించడు. కళ్యాణ్, నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నాకు నా బాధ్యతల గురించి తెలియక కాదు, కానీ కానీ ఏంటి నీ ప్రాబ్లం? ఎన్నిసార్లు అడిగినా చెప్పు. ఒకప్పుడు నీ భార్యను ద్వేషించానని, అందుకే దూరం చేసుకున్నానని, ఇప్పుడు ఆమె మంచితనం గురించి అర్థం చేసుకున్నానని, పశ్చాత్తాపడుతున్నానని నువ్వే అంటున్నావు. ఏనాటికైనా నా భార్య తిరిగొస్తే చాలు అని అన్న నోటితోనే తన ఆచూకీ తెలిసింది. కానీ నన్ను చూస్తే అసహించుకుంటుంది, తను మరో పెళ్లి చేసుకుంటుందని తెలిసింది అంటావు. పోనీ నేను వెళ్ళి మాట్లాడి మళ్ళీ మీ ఇద్దరిని ఒక్కటి చేస్తాను అంటే సిఫార్సులతో కాపురాలు చక్కబడవు అంటావు. నాకు దూరమైనా నా భార్య సుఖంగా సంతోషంగా ఉంటే అంతే చాలు అంటావు. ఓ పెద్ద త్యాగమూర్తిలా మాట్లాడతావు. మళ్ళీ అదే నోటితో నా మనసు బాగోలేదు, నేనేమీ చేసే స్థితిలో లేను అంటావు. నా బాధ్యతల గురించి నాకు తెలియక కాదు అంటావు. నిజంగా నువ్వు నీ బాధ్యతల గురించి తెలిసిన వాడివి అయితే కట్టుకున్న దాని గురించి ఆలోచిస్తూ కన్న వాళ్ళకి కన్నబిడ్డకు కూడా అన్యాయం చేయవు. అది అలా చెప్పు బాబు. జరిగిందేదో జరిగిపోయింది, ఇక మీదట జరగాల్సిన దాని గురించి ఆలోచించు. తప్పదు అంటే నా మాట వినిపించుకోవడం లేదు. అమ్మా, విన్నావా? మీ అమ్మ గొంతులో ధ్వనిస్తున్నా బాధ నీకు వినిపించదా? ఆవిడ కళ్ళలో గూడు కట్టుకున్న ఆవేదన కనిపిస్తుందా? రామ్, నీ స్నేహితుడిగా ఆఖరిగా ఒక్క మాట చెప్తాను విను. ఏ మనిషి అయినా తన గురించి తాను ఆలోచించుకుంటే తప్పులేదు, కానీ తన వాళ్ళ గురించి ఆలోచిస్తేనే బతుకు ధన్యమయ్యేది, జన్మకి అర్థం పరమార్థం లభించేది. నేను చెప్పాలనుకున్నది చెప్పాను, ఆపై నీ ఇష్టం. రేపు మార్నింగ్ నేను ఇస్తానన్న డబ్బుకి చెక్ రెడీగా ఉంటుంది. నువ్వు తప్పకుండా వస్తావనే నమ్మకంతో ఈ ఫ్రెండ్ నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. బాయ్. పెద్దాడా, చూసావురా, నీ భవిష్యత్తు బాగుండాలని కళ్యాణ్ ఎంతగా ఆరాటపడుతున్నాడో. నిజంగా అలాంటి ఫ్రెండ్ దొరకడం నీ అదృష్టంరా. అవును, కళ్యాణ్ లాంటి ఫ్రెండ్ దొరకడం నిజంగా నా అదృష్టమే. చూసావా మమ్మీ, ఎలా ఉంది నా షాపింగ్?
కళ్ళు జిగేల్ జిగేల్ మంటున్నాయి కదా. ఇది చూడు, సూపర్గా లేదు? ఇది చూడు, అదిరిపోయింది కదా మమ్మీ. ఈ శారీ చూడు ఎంత బాగుందో. దీన్ని సెలెక్ట్ చేయడానికి 4 గంటలు పట్టింది తెలుసా? ఈ చీర కట్టుకొని ఈ నగలన్నిటినీ పెట్టుకొని కళ్యాణ మంటపంలో బావ పక్కన నేను పెళ్లి కూతురిగా సిగ్గుపడిపోతూ కూర్చుంటే ఆహా, ఆ ఆనందాన్ని వర్ణించడానికి మాటలు కూడా చాలు కదూ. అబ్బా ఏంటి మమ్మీ, నేనింతగా ఎగ్జైట్ అయిపోతుంటే నువ్వేంటి ఏం మాట్లాడకుండా నా ముఖం వంక అలా చూస్తున్నావు? చెప్పు మమ్మీ, ఈ బేబీ నీకు నచ్చలేదా? అసలు నేను హ్యాపీగా ఉండడం నీకు ఇష్టం లేదా? సింధు, అంత మాటానికే. ఈ అమ్మ ఎప్పుడూ కోరుకునేది నీ సంతోషాన్నే. నువ్వు పెళ్లి చేసుకొని సుఖంగా ఉండాలనే నా ఆశ. కాని ఆ ఆశ తీరుతుందో లేదో అని లోపల ఎక్కడో భయం, బెంగ, బాధ. మమ్మీ మళ్ళీ మొదలు పెట్టావా? నీకెన్నిసార్లు చెప్పాలి? బాధపడటానికి భయపడటానికి ఏమీ లేదు. సౌందర్య చెప్పిన ప్లాన్ ప్రకారమే అంతా పక్కాగా జరిగిపోతుంది. ఏం జరిగిపోవటమో ఏమిటో నాకంతా అయోమయంగా ఉంది. ఈ ప్లాన్ ఏమిటో, ఈ సస్పెన్స్ ఏమిటో, ఆఖరి క్షణం దాకా ఊపిరి బిగబట్టుకొని ఎదురు చూడటం ఏమిటో. మమ్మీ, ఎదురు చూడటంలో ఉన్న థ్రిల్ ఈ ప్రపంచంలో ఇంక దేంట్లోనూ ఉండదు. అది కూడా నచ్చిన వాడి కోసం. చూస్తూ ఉండు మమ్మీ, ఈ సింధు కోరుకున్న బావని ఎలా కొంగున కట్టేసుకుంటుందో, నీ కళ్ళ ముందే హ్యాపీగా ఎలా కాపురం చేస్తుందో. జస్ట్ వెయిట్ అండ్ సీ. అలాగే ఉండమ్మా, కాఫీ తెస్తాను. ఆహనా పెళ్ళి అంట, ఓహనా పెళ్ళి అంట, ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, నీకు నాకు చెల్లంట, లోకమెల్ల గోలంట, ఠామ్ ఠామ్ ఠామ్. తాళి కట్టవచ్చునంట, తాళి కట్టవచ్చునంట, తగని సిగ్గు నాకంట, తాళి కట్టవచ్చునంట, ఆహనా పెళ్ళి అంట. అన్నపూర్ణ, కాస్త కాఫీ పెట్టు. అలాగేనమ్మా. ఏంటమ్మా, సింధు చాలా హడావుడి చేస్తుంది. ఏమిటి విశేషం? ఏం చెప్పను దాని వరుస. నువ్వు కూడా చూస్తూనే ఉన్నావుగా. అది పిచ్చో వెర్రో నాకు అర్థమే కావటం లేదు. ఒకవేళ అది కోరుకున్న వాడితో పెళ్లి జరగకపోతే పిల్ల ఏమైపోతుందోనని గుండెల్లో గుబులుగా ఉంది. ఎందుకు జరగదమ్మా? మన సింధుకేం తక్కువ? నీకెలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. ఓ దెయ్యం నా కూతురు పెళ్లి చెడగొట్టడానికి సిరిలా దాపురించింది. నా బిడ్డ కోరుకున్న వాణ్ణి తను ఎగరేసుకుపోవటానికి సిద్ధంగా ఉంది. ఎవరమ్మా దుర్మార్గురాలు? ఉందిలే, ఊరు పేరు లేని ఓ దిక్కుమాలే మోహంది. ఎక్కడి నుంచి ఊడిపడిందో గాని నా కంటి మీద కునికే లేకుండా చేస్తుంది. ముంగి అంటారు చూడు, అలాగే ఏమి ఎరగనట్టే చాప కింద నీరులాగా మేం కళ్ళు తెరిచేలోగానే ఎంతో కథ నడిపించేసింది. నా బిడ్డ కోరుకున్న వాడి మీద మత్తు ముందు జల్లి మాయ చేసింది. చిచి, అదేం ఆడదమ్మా. సింధు ఇష్టపడుతుందని తెలిసి కూడా ఆ మగాణ్ణి బుట్టలో పడేసుకుందంటే జానా అనాలి. నా సింధు ఒట్టి వెర్రి బాగుంది. అలాంటి వేషాలు దాని చేతకావు. అందుకే అమ్మా, మీరేం బాధపడకండి. ఒక అమ్మాయికి అబ్బాయికి పెళ్లి జరగాలంటే రాసిపెట్టి ఉండాలి. వాళ్ళిద్దరికీ కళ్యాణయోగం ఉంటే తప్పించడం ఎవరితరం కాదు. ఆ పెళ్లి తప్పకుండా జరిగి తీరుతుంది. అన్నయ్య, బావా, అన్నయ్య, బావా, అన్నయ్య, బావా, అమ్మా,
అతయ్య ఏయ్ ఏంటా గావుకేకలు? ఏదో కొంపలు మునిగిపోతున్నట్టు ఎందుకలా అరుస్తున్నారు? అది కాదు వదినా, రామన్నీకి కాళ్ళొచ్చాయని తెలిసి సంతోషంగా పలకరిద్దామని వచ్చాం. ఓ దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మొరిగినట్టు ఇప్పుడొచ్చారా తీరిగ్గా? ఇంతకీ ఎవరు చెప్పారు? మా అమ్మే ఫోన్ చేసి చెప్పింది. నేను మా ఆయన సౌత్ ఇండియా టూర్ వెళ్ళటం వల్ల రాలేకపోయాం. అందుకే వచ్చాం. బావగారికి మళ్ళీ కాల్ రావటం, ఆయన మళ్ళీ మామూలు మనిషి అవటం చాలా సంతోషంగా ఉంది. అయితే ఇక్కడికెందుకు వచ్చారు? ఏ న్యూస్ ఛానల్కో వెళ్ళలేకపోయారా? ఆ సంతోషం గురించి వర్ణించి చెప్పడానికి. వదినా, మా అన్నయ్య చూద్దామని మేమొస్తే వస్తే హారతిచ్చి స్వాగతం చెప్పాలా? చెలేమా, ఏయ్ వరసలు కలపొద్దు. ఏయ్ నిన్ను. మీరు ఆగండి, నేను మాట్లాడతాను కదా. వదినా, మా అన్నయ్య ఏడి? ఎవడికి తెలుసు? కొత్తగా రెక్కలొచ్చాయి కదా, ఎగురుకుంటూ ఎక్కడికి వెళ్ళాడో. మరి మా అమ్మేది? లేదు. ఎక్కడికి వెళ్ళింది? పని వాళ్ళు ఈ టైంలో ఎక్కడికెళ్తారు? పని చేయడానికే కదా. వదినా, ఏమంటున్నావు? అచ్చ తెలుగులోనే కదా చెప్పాను, అర్థం కాలేదా? మీ అమ్మ పని మనిషిగా పని చేస్తుంది. నెలకి జీతం ఎంతో తెలుసా? ముష్టి 3000. నువ్వు చెప్పేది నిజం. అదిగో వచ్చింది కదా మీ అమ్మ. అబద్ధమైతే చెప్పమను. అమ్మా, ఏంటిది? నువ్వు పని మనిషిగా చేస్తున్నాను. పని మనిషిగానే పని చేస్తున్నాను. విన్నావు కదా చెవులారా. డౌట్ తీరిపోయిందా? వదినా, చివరికి మా అమ్మకి ఈ గతి పట్టించావన్నమాట. ఉహుం. నేను పట్టించలేదు, వాళ్లే వంట పట్టించుకున్నారు. మా కాళ్ల మీద మేమే నిలబడాలి అనే ఆత్మాభిమానాన్ని, మా తిండిని మేమే సంపాదించుకుంటామనే ఆత్మగౌరవాన్ని. అవును, ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని వంట పట్టించుకోవడం తప్పేమీ కాదు. దేహి అని ఒకళ్ళ ముందు చేతులు చాచి ముష్టెత్తుకోవడం కన్నా కష్టపడి పని చేసుకొని సంపాదించుకోవడం పాపమేం కాదు. అది మ్యాటర్. అర్థమైంది కదా? ఇక వెళ్ళండి. వెళ్ళరు. వాళ్ళొచ్చింది నీకోసం కాదు, మా కోసం. అడ్డమైన వాళ్ళు వచ్చిపోవడానికి ఇదేమీ సత్రం కాదు. సౌందర్య, నా చెల్లెలు బావ ఇంటికొస్తే గుమ్మంలోంచి వెళ్ళిపోమంటావా? చూడన్నయ్య, నేను చూడాలని మేమిద్దరు ఎంత ఆశగా వస్తే ఈవిడ గారు ఎలా మాట్లాడుతుందో. ఎస్, నేను ఇలాగే మాట్లాడతాను. ఇది నా ఇల్లు. వదినా, ఇల్లంటే గోడలు, కిటికీలు, తలుపులు మాత్రమే కాదు, మనుషుల మధ్య ఉండే మమతలు. అయినా ఈ సంగతి నీకు జన్మకు అర్థం కాదు. మా బాగా చెప్పావు కలుపు. ఆ విషయం ఈవిడ గారికి అర్థమై ఉంటే పాపం చిన్న బావ ఈవిడ గారిని వదిలేసి ఎందుకు వెళ్తాడు? ఏయ్, ఎంత ధైర్యం నీకు! నిన్ను! సౌందర్య, నా చెల్లిని బావని ఇంకొక మాట అన్నావంటే తమ్ముడి భార్యవని కూడా చూడను. గుర్తుంచుకో. చూస్తాను. మీ అందరి సంగతి ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు చెప్తాను. సారీ బాబా, నా కోసం వచ్చి మీరు అనవసరంగా మాట్లాడారు. అన్నయ్య, ఈవిడ గారి మాటలు మాకేం కొత్త కాదు గాని వదిలే. కానీ నేనిలా మళ్ళీ చూస్తుంటే మా సంతోషాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాం. అందుకే
గ్రాండ్గా ఓ పార్టీ ఇస్తాను, ఓకే? వద్దు. దూరం చేసుకున్న తర్వాతే మనుషుల విలువ, చితికిపోయిన తర్వాతే డబ్బు విలువ పూర్తిగా అర్థమైంది. అందుకే ఏ పార్టీలు వద్దు. నా కోసం మీరు అభిమానంతో వచ్చారు, నాకంతే చాలు. అవును, కలిగి ఉన్నప్పుడు కార్లలో తిరిగాం, కాలం కలిసి రానప్పుడు కష్టపడి పనిచేసుకుంటున్నాం. అయినా ఇంకెన్నాళ్ళు? పెద్దాడు తొందరలోనే మళ్ళీ ఫ్యాక్టరీ మొదలుపెట్టబోతున్నాడు. నిజంగానా అమ్మా? కంగ్రాట్స్ బావా. థ్యాంక్ యూ. అది సరే, ఫ్యాక్టరీ మొదలు పెట్టాలంటే ఎక్కువ అమౌంట్ కావాలి కదా, అదేలా? అది మీ అన్నయ్య ఫ్రెండ్ డాక్టర్ కళ్యాణ్ ఉన్నాడు కదా, తనే ఆపదలో దేవుళ్ళ ఆదుకుంటాను అన్నాడు. $25 లక్షలు ఇచ్చి సహాయం చేస్తానన్నాడు.